మార్కులు స్కోరింగ్కి ఉన్నటువంటి అవకాశం. తేలిగ్గా కొన్ని కొండ గుర్తులతో కావచ్చు, చదవడం ద్వారా కావచ్చు, అర్థాన్ని గ్రహించడం ద్వారా కావచ్చు, వాక్య నిర్మాణం ద్వారా కావచ్చు, అర్థాలని తెలుసుకున్నట్టయితే సులభంగా మార్కులు వస్తాయి ఈ పదజాలం ఆధారంగా. పదజాలంలో మనకు సొంత వాక్యాలు అంటే 2 పదాలు ఇచ్చి ఆ పదాలు మామూలు పదాలు కావచ్చు, క్రియాపదాలు కావచ్చు, నామవాచకాలు కావచ్చు, జాతీయాలు కావచ్చు, ఏవైనా సరే 2 పదాలు ఇచ్చి వాటిని సొంత వాక్య ప్రయోగం చేయమని అడుగుతారు. ఈ సందర్భంగా పిల్లలు మీరందరూ కూడా గుర్తుంచుకోదగిన విషయం ఏమిటి అంటే, ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదానికి అందరూ ఒకే రకమైనటువంటి వాక్యం చెప్పకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోగం కనుక సాధన చేసినట్టయితే మంచి ఫలితం కనిపిస్తుంది నాన్న. అంటే ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నట్టయితే ఒక పదం ఇచ్చినట్టయితే 40 వాక్యాలు ఆ క్షణానికి చేకూరుతాయి. ఒక వాక్యం చెప్పడం ఎంత 30 సెకండ్లలో ఒక వాక్యం పూర్తయిపోతుంది. కాబట్టి ఆ పద ప్రయోగాన్ని వాక్యంలో ఇమర్చడం అనేటటువంటిది సందర్భానుసారంగా ఇమర్చడం, దాని అర్థాన్ని తెలుసుకొని ఇమర్చడం, అది గనక జాతీయమైతే అది ఏ సందర్భంలో వాడతారో తెలుసుకొని వినియోగించడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆ తర్వాత అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవి పదజాలం క్రింద మనకు అడగబడుతున్నటువంటి అంశాలు.